భయ్యా మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? రావణాసురుడు రాముల వారి దగ్గర నుంచి సీతమ్మని అపహరించి తీసుకొచ్చిన ప్లేస్ ఇదే అని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, చరిత్ర గురించి తెలుసుకున్నప్పటి నుంచి, రావణాసురుడు సీతమ్మని అపహరించి అదే అండి బంధించి ఒక చాట అయితే పెట్టాడని తెలుసు. అది కూడా శ్రీలంకలో అన్నమాట. ప్రెసెంట్ అయితే నేను ఆ లొకేషన్ లో ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక పెద్ద పాదం ఉంది చూసారా, కాలు ముద్ర అన్నమాట. శ్రీలంకలో ఆంజనేయ స్వామి కాలు మోపిన ఫస్ట్ ప్రదేశం ఇదే. మీకు పైన అక్కడ ఒక చిన్న నమూనా కనిపిస్తుంది చూసారా, రాముల వారి ఇచ్చిన ఉంగరాన్ని ఆంజనేయ స్వామి ఆ ఉంగరాన్ని సీతాదేవికి అందజేస్తున్న దృశ్యం ఇది. ఈ ప్లేస్ పేరు అశోక వాటిక, సీతమ్మన్ టెంపుల్ అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ప్లేస్ కి రావాలంటే చాలా చాలా కష్టంతో అయితే వచ్చాను భయ్య. రీసెంట్ గా శ్రీలంక ఫ్లడ్స్ తో, ల్యాండ్ స్లైడ్స్ తో ఎంత ఎఫెక్ట్ అయిందో మా ట్రావెల్ గైడ్ అయితే, సార్ ఆ రూట్ వెళ్ళటం అసాధ్యం సార్, రోడ్స్ అయితే క్లోజ్ చేసేసారు, వేరే రూట్ లో నుంచి వెళ్ళాలి, అది కూడా ఇంపాసిబుల్ అని చెప్పాడు. బట్ వీల్ ట్రై అయితే అన్నాడు. లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోజు నుంచే ఈ రూట్ క్లియర్ అయిందంట. మీరు ఇక్కడ విజువల్స్ లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత హార్డ్ గా హిట్ అయిందో ల్యాండ్ స్లైడ్స్ అనేవి. ఒకవేళ మీరు ఈ ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే క్యాండి టు న్యూవెరాలా అనే ప్లేస్ కి రావాలి భయ్య. గుడి లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 100 LKR చెల్లించి లోపలికి వెళ్ళాలన్నమాట. ఎవరైతే రాముల వారు ఈ భూ ప్రపంచంలో ఉన్నారు అని అనుకుంటారో వాళ్ళు ఈ ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి భయ్య. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి.